హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం నిమ్మకాయ చిత్రాన్నం ఎలా కలుపుకోవాలో చూద్దాం. అది కూడా ఒక 25 to 30 మెంబర్స్కి ఎంత అమౌంట్ ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూడబోతున్నాము. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక పెద్ద సైజ్ బాణీని తీసుకొని అందులో హాఫ్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలను వేసుకోవాలి. ఆవాలు ఎన్ని వేసుకోవాలంటే ఒక 2 గుప్పెట్లు వేసుకోవాలి. ఎక్కువ అమౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగానే మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 10 to 12 బొట్టి మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ మజ్జిగ మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అంటే చల్ల మిరపకాయలు అన్నమాట. అండ్ వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చల్ల మిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల మనకు పులిహోర అండ్ చిత్రాన్నంలో చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. అండ్ వీటిని కూడా మనం మధ్యలో కొరుక్కొని తింటుంటే చాలా బాగుంటాయి. అస్సలు కారం ఉండవు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి మరీ ఎక్కువ రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదు. ఎందుకంటే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసే వరకు అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఇవి మాడిపోతాయి అన్నమాట. సో ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. మినపప్పు శనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే మనకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిపోతాయి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద ఉన్నవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకు ఇంగ్రీడియంట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం ఇలా పొడుగా మధ్యలోకి కట్ చేసుకొని చీల్చుకొని కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి మనం అన్నంతో పాటు నంచుకొని తినేసినా కూడా బాగుంటాయి. వీటిని ఇప్పుడు మనం ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మనకు కావాల్సినన్ని కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కింద బాండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకొని నిమ్మకాయలో నుంచి రసం పిండేసుకున్నాము, ఒక 15 నిమ్మకాయలు. దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంటుంది. అది ఇప్పుడు దీంట్లోకి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకున్నామంటే నిమ్మకాయ రసం పిండేసుకొని అలా పక్కన పెట్టుకుంటే చేదైపోతుంది. సో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దాన్ని దీంట్లో కలిపేసుకున్నాం కదా, ఈవెన్గా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయల రసం వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు చిత్రాన్నం కలర్ రావడానికి అండ్ ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి ఫైనల్గా పసుపుని యాడ్ చేసుకోవాలి. అదొక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దాన్ని కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఎంత బాగా మిక్స్ చేసుకోవాలంటే మనకు పులుపు అంతా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్కి అన్నిటికీ పట్టేసి టేస్ట్ మొత్తం వీటిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఒక 5 minutes పాటు మొత్తం అంతా మగ్గనివ్వాలి. మంచిగా ఈవెన్గా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చిత్రాన్నం మిక్స్ అంతా రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు దీనికోసం మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ముందుగానే మొత్తం వండి పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని కొద్దిగా ఒక పెద్ద ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది కూడా అప్పటి వరకు కొద్దిగా చల్లారుతుంది. రెండు కలిపేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకునేటప్పుడు అందులోకి కొద్దిగా ఒక
స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. అప్పుడు కలుపుకున్న తర్వాత కూడా మనకు అన్నం ముద్దలాగా అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతే అండి, మనకు నిమ్మకాయతో చిత్రాన్నం రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ మీకు కలిపిన తర్వాత వీడియో చూస్తున్నాను, కలిపేటప్పుడు వీడియో తీయలేదు. సో చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.